సహాయం చేసే చేతులు మీనటువంటి భామరతుని జగిత్యాల పట్టణంలో దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో నిరుపేద కుటుంబాలకు 3 ముఖ్యమైన అంశాలతోని ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి ఈ సేవా సమితి చాలా ప్రాంతానికి చెందినటువంటి శ్రీరామ్ నగర్లో గల పేరాల గంగాధర్ రాధా దంపతుల యొక్క ఏకైక పుత్రిక వివాహం నిఖితకు 25వ తారీఖున జరిగేటువంటి వివాహానికి ఈ రోజున 10,000 రూపాయల ఆర్థిక సహాయం వారికి అందించడం జరిగింది. ఇదే వివాహం ద్వారా కాకుండా ఇంకా ఎవరైనా చనిపోతే కూడా వారి యొక్క కుటుంబానికి కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తూ వారి యొక్క కర్మకాండలకు కూడా నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరుగుతుంది. అలాగే చదువులకు కూడా పై చదువు చదవలేనటువంటి విద్యార్థులకు కూడా ఎంతో ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ ముఖ్యమైన 3 కార్యక్రమాలుగా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అమ్మాయిల వివాహానికి ప్రత్యేకంగా ఒక పట్టు చీర బహుకరిస్తున్నటువంటి కీర్తిశేషులు కస్తూరి జగదీశ్వర్ గారి కుమారుడు ఈతా సిల్క్ హౌస్ అధినేత కస్తూరి శశిధర్ గారు కూడా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక పట్టు చీర బహుకరించడం వారి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ కార్యక్రమం ముందు తీసుకోవడంలో వారు ఎంతో శ్రద్ధ కొనసాగుతున్నందుకు వారికి సేవా సంస్థ పక్కన వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలు పెళ్లిళ్లకు మరి చదువులకు మరి ముఖ్యమైన కార్యక్రమాలకు చాలా సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ సేవా సమితి ముందుకెళ్ళడానికి జగిత్యాల పట్టణ ప్రాంతంలో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మున్ముందు కూడా ఇంకా ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయడానికి ముందుకెళ్తుందని ఈ సేవా సమితి ముందుకెళ్ళడానికి చాలా ఒక కార్యక్రమాన్ని నిర్ణయంగా తీసుకొని ఇంకా మున్ముందు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకెళ్తానని తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి సామాజిక సేవలు తౌ రామచంద్ర గారు, అలాగే వర్తక సంఘం వస్త్ర వ్యాపార సంఘం క్యాషియర్ ఉండేటి ప్రసాద్ గారు, సేవా సంఘం సభ్యులు దయాకర్ గారు కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు అంటే ఎవరికి తెలియదు. అలాంటి తరుణంలో శ్రీ భక్త మార్కండేయ విభజన స్వచ్ఛంద సంస్థను శ్రీ ఆకుబత్తిని గౌరి శ్రీనివాస్ గారు వారి బృందం అందరూ స్థాపించి ఎన్నో విధాల ఎందరికో సహాయం చేయడం జరుగుతుంది. పెళ్ళయ్యే పిల్లలకు కాకుండా చనిపోయిన వారికి ఇంకా పేదవారు ఎవరైనా ఉన్నా వారికి ఏ అవసరాలు ఉన్నా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారి అవసరాలు తీర్చడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల అవసరం మన పట్టణంలో ఎంతైనా అవసరం. మన జిల్లా కేంద్రం అయ్యాక ఇంకా కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థ అనేది నిర్వహించడం ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే దీనికి నిధులు అవసరం ఉంటాయి. ఈ నిధులు అక్కడి నుంచి రాకుండా ఇక్కడ మనం ఎవరెవరో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్టి తరుణంలో ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సభ్యులందరూ కూడా నిజంగా ధన్యులని చెప్పాలి. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. మీ అదృష్టవంతులు మీకే దొరుకుతుంది. అలాగే ఇందులో ప్రతి అమ్మాయికి ఒక పట్టు చీర బహుకరించే అదృష్టం కూడా గీతా సిల్క్ హౌస్ అధినేత శశిధర్ కుమార్కి దక్కుతుంది. స్వర్గీయ జగదీశ్వర్ గారు ప్రారంభించిన ఈ ఆనవాయితీ వారి కుమారుడు కూడా ఇదే విధంగా నిర్వహించడం నిజంగా అభినందనీయం, అభిలషణీయం. నిజంగా అందరూ కోరుకోదగ్గ విషయం. ఇంత చక్కని కార్యక్రమాన్ని వారు నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ శ్రీ భక్త మార్కండేయ విభజన స్వచ్ఛంద సంస్థ వారిని నిజంగా ఈ తరుణంలో అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం ఎక్కడికైనా పోయినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. దీనికి స్థాపించింది గౌరి శ్రీనివాస్ గారైనా మీరందరూ చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఇంత చక్కని కార్యక్రమాన్ని మన జగిత్యాల పట్టణంలో నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఇందులో సభ్యులందరూ కూడా అభినందనీయులని ఈ సందర్భంలో తప్పనిసరి చెప్పాల్సి ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ.